రైట్ అండి. కృష్ణతేజ గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా కలిసి మీతో స్టాండ్ తీసుకుంటాం అంటున్నారు. తెలంగాణ కోసం అందరం ఏకమవుదాం అని కూడా అంటున్నారు. ఇక మీరు టీడీపీ వర్షన్ కూడా విన్నారు. ఏమని ఇది లాభదాయకం మాత్రమే కానీ నష్టదాయకం కాదు, తెలంగాణకి ఇంకా మేలు జరుగుతోంది అంటున్నారు. ఇరు రాష్ట్రాలు కూడా కలిసి దీనికోసం శ్రమిద్దామని కూడా అంటున్నారు. మీరేమంటారు కృష్ణతేజ గారు? కృష్ణతేజ గారు చెప్పండి, మీ వాయిస్ వినిపించట్లేదండి, అన్మ్యూట్ చేయండి. మేడం, ఇప్పుడు మొట్టమొదటిగా టీడీపీ మిత్రులకి నేను రిప్లై ఇవ్వదలుచుకున్నాను. టీడీపీ మిత్రులకి ఇక్కడ మేజర్ కాంట్రడిక్షన్ ఎక్కడ వస్తుందంటే, మనకి ఇక్కడ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అందులో పొందుపరిచిన చట్టంలో కానివ్వండి, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 ఈ రెండు చట్టాల ప్రకారం పక్క రాష్ట్రాన్ని సంప్రదించాలనే ఒక బేసిక్ ఆ చట్ట పనిలో పొందుపరచడం జరిగింది. ఇక్కడ పక్క రాష్ట్రాన్ని సంప్రదించడం కాదు, కనీసం అడిగినా డిపిఆర్ చూపించడం లేదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడ ఇవాళ నేను టీడీపీ మిత్రులని అటు పెట్టి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కి సంపూర్ణ మద్దతు మేము ప్రకటిస్తున్నాము, ఎక్కడ ఏ దీక్షకైనా మేము సిద్ధమే, అది తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతున్నామని అన్నారు. చాలా హర్షణీయం. నేను ఒకటే మాట్లాడుతాను, ఎస్ఎల్బిసి ఏదైతే ఈ దిండి ఇవన్నీ ఎందుకు కాంగ్రెస్ ఆ రోజు 2007లో ఎస్ఎల్బిసి మొదలు పెట్టింది, ఇవాళ 2025 అయ్యింది. ఎస్ఎల్బి అందులో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఎస్ఎల్బిసిని బూచిగా చూపించి తెలంగాణ రాష్ట్రం రావాలా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని నిజంగా ఫ్లోరైడ్ సమస్య వేధిస్తుంది. ఆ ఎస్ఎల్బిసి ఈ ఉమ్మడి పాలకులు నిర్ణయించేది లేదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం జరిగింది ఇదే టీఆర్ఎస్ పార్టీ సోకాల్డ్ బీఆర్ఎస్ పార్టీ. మరి వాళ్ళ 10 ఏళ్ల కాలంలో ఎందుకు ఎస్ఎల్బిసి పనులు ఎక్కడ వేసినాయి అక్కడనే ఉన్నాయి? ఎందుకు కనీసం భూ నిర్వాసితులకు కూడా భూమి లేకుండా పోయింది? ఈ ఒక్కదానికి వాళ్ళ సమాధానం చెప్పాలి. ప్రతిదానికి మేము ఎంబడి ఉన్నాము అని చెప్తే కాదు, వాళ్ళ శాంక్టిటీ అవసరం. ఇంకోటి కాళేశ్వరం, కృష్ణా పైన అనేక ప్రాజెక్టులు మనం కట్టుకున్నాం, అది కూడా దాన్ని ఒప్పుకోవాలి. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుతున్నప్పుడు అప్పుడే ఈ యొక్క ప్రాజెక్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ప్రాజెక్ట్ కి అప్పుడే నాంది పడగడం జరిగింది. గత పాలకులకి మనం 299 టీఎంసీ నీళ్లు ఒప్పుకున్న అదే మన గత ప్రభుత్వం, ఇదే ప్రభుత్వం ఏదైతే గత సోకాల్డ్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు ఉందో, ఇవాళ అదే ప్రభుత్వం ఇవాళ ప్రతిపక్ష హోదా ఇస్తున్నప్పుడు అసెంబ్లీలో నిజంగా స్పెషల్ సెషన్ కన్వీన్ చేయండి, లేదా పిలిచిన నీటి పంపకం పైన వచ్చి మాట్లాడటం లేదు మన ప్రతిపక్ష నాయకుడు. దీనిపైన నిజంగా జవాబు చెప్పాల్సిన ఒక నైతిక బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే మేము ఎంబడి ఉంటామంటే సరిపోదు. మా ముఖ్యమంత్రి గారు అనేక పర్యాయాలు అనేక ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటే మాట్లాడడం జరుగుతుంది. ఎందుకు లీడర్ ఆఫ్ అపోజిషన్ కి హౌస్ కి రావడం లేదు? ఎందుకు ఆయన సలహా సూచనలు ఇవ్వడం లేదు? ఎందుకు ఆయన చేసిన నీటి అభివృద్ధి ఏంటి? ఆ రోజు నిజంగా ఈ ప్రాజెక్ట్ కి నాంది పడిందని జనవరిలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ రోజు ఎందుకు ఇదే ముఖ్యమంత్రి కామ్కున్నాడని కూడా చెప్పడం జరుగుతుంది మేడం. ఇవాళ పురోగతి చెందంగానే వీళ్ళు లీడర్ ఆ ప్రతిపక్ష హోదాలో ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు వచ్చి మాట్లాడడం జరుగుతుంది తప్ప ఇవాళ కూడా కేసీఆర్ గారి దీనిపైన ఒక స్టాండ్ ఉందా? లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఆయన హౌస్ కి వచ్చి మాట్లాడదలుచుకున్నాడా ఈ విషయం పైన? లేదా కనీసం ప్రెస్ అడ్రస్ చేస్తదలుచుకున్నాడా? లేదా? ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ చేసిన పనులు పూర్తి చేయలేదు. మళ్ళీ నేను నీటి కోసమే తెలంగాణ ఉద్యమం సాధించుకున్నాను అని చెప్పి నీటిని డిజైన్ చేస్తా అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి అట్టర్ ఫ్లాప్ చేసుకుని అక్కడ బ్యారేజే కుంగిందని ఇందాక మన బీఆర్ఎస్ మిత్రులు చెప్పుకుంటున్నారు. ఒక బ్యారేజే కుంగింది తప్పుదో పట్టిస్తున్నారు అంటే, ఒక బ్యారేజే 2-3 సంవత్సరాల మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందనే ప్రాజెక్ట్ ఎక్కడా లేదు ఈ ప్రపంచంలో. మరి దానికి తగ్గట్టు మరి డిజైన్ ఎందుకు ఇవాళ రాక మార్చమంటే దానికి ఇవాళ రాక సమాధానం లేవు. ఇవాళ మనం దీక్షలు చూస్తున్నాం, అవన్నిటికి మెరిట్స్ లో బోదలుచుకునేది. మరి ఎందుకు చెప్తున్నాను మేడం? ఇక్కడ ప్రతిపక్షం అనేది సరిగ్గా ఉంటే తెలంగాణ సమాజం నిలబడుతుంది. ప్రతిపక్షం ఉందా లేదా అనేది మాకు కావాలి మేడం. ఎందుకంటే కేవలం మాటలకు పరిమితమైన మాకు ఇక్కడ సమాధానం వద్దు. మాకు నిజం కార్యాచరణకు అనుకూలంగా సంపూర్ణ హోల్ హార్టెడ్ గా మాకు సపోర్ట్ ఇస్తే కావాలా. ఇంకొకటి, సెంటర్కి వెళ్ళినప్పుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి మీరు సపోర్ట్ ఇస్తారంటే దానికి ఇవాళ రాక అతి త్వరలో మీకు రోడ్ మ్యాప్ వస్తుంది. ఆ రోడ్ మ్యాప్ అనుకూలంగా మాట్లాడదాం. ఎందుకంటే ఇవాళ రాక కూడా మనం కింద కట్టుకోలేని ప్రాజెక్ట్ కింద ఇవాళ మనం కట్టుకోలేనందుకే కదా అక్కడ పైన మాకు 200 టీఎంసీ మిగిలిపోతున్నాయి. అదే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ అక్కడ సైడ్ కూడా కట్టుకుని ఉంటే కింద కూడా వృధాగా 200 టీఎంసీలు పోయాయి కావు కదా. కనీసం శంకుస్థాపన చేసిన ఇవాళ ఈ ప్రాజెక్టు ఈ రూపాంతరం చెందడానికి ఒక దారి మూసుకుపోయేది కదా. ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు? మనం ఇవాళ హరీష్ రావు గారు నోరు చెడ్డం జరిగింది. ఏమని? ఇవాళ మనం కింద కట్టుకోలేని వాళ్ళే వృధాగా 200 టీఎంసీలు పోతున్నాయని. అంటే 10 సంవత్సరాలు వీళ్ళు కింద కట్టుకోవాలని ఒక ప్లానింగ్ కూడా ఎందుకు చేసుకోపోలేదని మీ కాంగ్రెస్ పడితారని ప్రశ్నిస్తున్నాం మేడం. రైట్ అండి. అలాగే బీఆర్ఎస్ వాళ్ళు మరొకటి కూడా అంటున్నారు. ఏమని? రేవంత్ రెడ్డి గురిదక్షిణగా చంద్రబాబు నాయుడుకి ప్రాజెక్ట్ని ఇస్తున్నారు. మరి దానికి మీరేం సమాధానం ఇస్తారు?
నేను అదే చెప్పాను మేడం. రేవంత్ రెడ్డి గారు జనవరిలోనే దీని గురించి మాట్లాడడం జరిగింది. ఇది ఆ రోజు రూపాంతరం చెందుకుని ఆ రోజు నిజంగా క్యాబినెట్ లో పెట్టి గత ప్రభుత్వం 299 టీఎంసీలు ఇచ్చిన ఇదే మన టిఆర్ఎస్ ప్రభుత్వము అట్ట ఎవరిని సంప్రదించకుండా మరి ఇదే ప్రాజెక్ట్ రూపాంతరం చెందుతున్నప్పుడు ఆ రోజు సఖ్యతగా ఉందనా ప్రభుత్వం వదిలేసింది, లేకపోతే దేని గురించి వదిలేసినారు సమాధానం చెప్పారా? ఇవాళ ఆ రోజు నాంది పలికిన ప్రాజెక్ట్ ఇవాళ మీరు ముందు తీసుకెళ్తారు. ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నారు? కేం ఉన్నది, కింగ్ మేకర్ లాగా ఉన్నాము ఏమని అంటే అక్కడి నుంచి మనకు కావాల్సిన షేర్ వస్తుంది, పర్మిషన్స్ వస్తాయి, పలుకుబడి ఉందనే కదా పక్కన ఉన్న టీడీపీ ముందుకెళ్తుంది. అదే 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 బేస్ పడ్డప్పుడే మనం ఆ రోజు నాంది పలికినప్పుడే ఈ ఒక టాపిక్ వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం నిజంగా మొండిగా నిలబడితే కాదా? అట్లాంటి పనులు చేయదు. ఎలక్షన్ నడుస్తున్నప్పుడు నాగార్జున సాగర్ పైన ఆ రోజు ప్రొటెక్ట్ చేయడానికి టైం ఉంటది, కానీ ఇట్లాంటి దానికి నిజంగా ఈ ప్రభుత్వానికి టైం ఉండదు. గత ప్రభుత్వానికి నేను ఎవరు విమర్శించడం మేడం. నేను రాష్ట్ర శ్రేయోభిలాషిగా ఒక ఉద్యమ నాయకుడుగా ఇవాళ నేను మాట్లాడుతున్నా. నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ కూడా టిఆర్ఎస్ కి మించిపోయింది ఏం లేదు. అవుట్ రైట్ గా బీజేపీకి నిజంగా చెప్తుంటే ముందు టిఆర్ఎస్ వాళ్ళని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయమనేది మన లీడర్ ఆఫ్ అపోజిషన్ ని మీడియా ముందుకు వచ్చి ఏమని బస్ ఈ బనకచెర్ల అనేది ఎప్పుడు రూపాంతరం చెందుకుంది, దాని డిపిఆర్ ఎందుకు సమర్పించటం లేదు? ఎందుకంటే మన తెలంగాణ నిజంగా జాతిపిత కదా. ఆ జాతిపిత ఇవాళ మన ప్రతిపక్ష హోదాలను ఉన్నప్పుడు నిజంగా జాతిపిత మాటలు వినాలని కూడా మాకు కూడా ఉంది. ఆయన కనీసం ప్రెస్ దగ్గరికి వచ్చి మాట్లాడమనండి దీనిపైన. అప్పుడైనా మేము ఆ సలహా సూచనలు మనకేమైనా పనికొస్తాయో మీలాంటి మీడియా మిత్రులు మాలాంటి యువత మన జనము అందరికి అర్థమై దానికంటే కూడా ముందుకెళ్దాం. ఎందుకంటే ఇది తెలంగాణ గడ్డ అస్థిరత్వానికి తెలంగాణ భావోద్వేగాలతో కూడుకున్నది మేడం. ఇక దీనికంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. మిత్రులకు నేను మాట్లాడమంటున్నాను.